రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్లో మోస్ట్ హేటెడ్ మొబైల్ ఏదైనా ఉంది అంటే అది నథింగ్ వాళ్ళు తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ మోడల్ నథింగ్ ఫోన్ 3. ఈ మొబైల్ని పీపుల్ అంతా హేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ మొబైల్ యొక్క ప్రైస్ రేంజ్. వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్లో వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్ అనేవి ఎక్కడ పొంతనవ్వట్లేదని చెప్తున్నారు. బట్ నథింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని ట్రాష్. మేము తీసుకొచ్చిన ఫీచర్స్ అనేవి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏ బ్రాండ్స్ తీసుకురాలేదు. సో అందుకే మేము ఈ ప్రైస్ రేంజ్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు అనమాట. అండ్ అట్లనే నథింగ్ ఫౌండర్ కార్లపై ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే చేశాడు. అదేంటంటే I don't know why people are so emotional about a phone design. Either you like it or you don't like it, and if you don't like it, just move on. అట్లనే నథింగ్ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అదేంటంటే Meant for the spec warriors. We're always about creating a really great user experience with a unique take on our design and software. బట్ మేము తీసుకొచ్చిన ఫీచర్స్ బట్టి పీపుల్ యొక్క యూజెస్ బట్టి ఈ మొబైల్ అనేది ఈ ప్రైస్ రేంజ్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అసలు వీళ్ళు బ్యాక్ చేసే ఫీచర్స్ ఏంటి అండ్ అట్లనే వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఫీచర్ వచ్చేసి గ్లిఫ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ నథింగ్ ఫోన్ లాంచ్ చేసినప్పటి నుంచి ఈ ఫీచర్ అయితే బాగా హైలైట్ చేశారు. ఇదేంటంటే జనరల్గా మనకి స్ట్రైప్లో ఉండేది కదా గ్లిఫ్ ఇంటర్ఫేస్, దాన్ని తీసేసి వీళ్ళు ఒక మైక్రో ఎల్ఈడీస్, ఒక 489 మైక్రో ఎల్ఈడీస్ కలిపి ఒక చిన్న డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. మనకి మొబైల్ బ్యాక్ సైడ్ టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తుంది. సో దీన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. దీనిలో రకరకాల ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. దీన్ని మనం ఎక్స్ట్రాగా యూస్ చేయడం కోసం మనకి ఇందులో ఉన్న ఫీచర్స్ని సెపరేట్గా మార్చుకోవడానికి కోసం ఒక బ్యాక్ సైడ్ ఒక బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. దాన్ని లాంగ్ ప్రెస్ చేసామంటే మనకు అందులో ఉన్న ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి అట్లానే ప్రెస్ చేసేటప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా తెలుస్తుంది. అండ్ ఇది మనకి ఎట్లా హెల్ప్ అవుతుందంటే స్టాప్ వాచ్కి హెల్ప్ అవుతుంది, డిజిటల్ క్లాక్కి హెల్ప్ అవుతుంది, కంపాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ అట్లానే మనకి ఫొటోస్ తీసేటప్పుడు టైమర్ పెట్టుకుంటాం కదా, అట్లాగా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అట్లనే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా ఈ మ్యాట్రిక్స్లో చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ అట్లనే మనం దీన్ని గ్లిఫ్ మిర్రర్గా యూస్ చేయొచ్చు. ఎట్లా అంటే మనం ఫోన్ యొక్క బ్యాక్ కెమెరా యూస్ చేసి సెల్ఫీ దిగాలనుకునేటప్పుడు మనం ఆ కెమెరాకి అనేది సెంటర్గా అలైన్ అయ్యామా లేదని చెప్పి ఈ మిర్రర్లో మనం చూసి తెలుసుకోవచ్చు. అండ్ నథింగ్ వాళ్ళు వీళ్ళు మెయిన్గా చెప్పేది ఏంటంటే దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ నోటిఫికేషన్. సో మనకి కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉండాల్సి వస్తుంది. లైక్ మన మీటింగ్లో ఉన్నా ఎందులో ఉన్నా మనకు కొన్ని కాంటాక్ట్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ మనకు తెలియాలి. సో ఆ నోటిఫికేషన్ తెలియడం కోసం మన మొబైల్ని ప్రతిసారి ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేకుండా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్క కాంటాక్ట్కి ఒక్కొక్క విధమైన డిజైన్స్ అయితే ఉంటాయి మ్యాట్రిక్స్. సో దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవడం వల్ల ఫోన్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదని చెప్పి నథింగ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. బట్ పీపుల్ ఎక్కువగా ఆర్గ్యూ చేసే విషయం ఏంటంటే ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్ విషయంలో ఆల్రెడీ కొన్ని బ్రాండ్స్ అనేవి బ్యాక్ ప్యానల్స్లో మనకి కొన్ని స్క్రీన్స్ అయితే తీసుకొచ్చారు. లైక్ షామీ 11 అల్ట్రా కానీ లావా కొన్ని మోడల్స్లో కూడా తీసుకొచ్చింది. సో జనాలు ఏమంటున్నారంటే మీరు జస్ట్ పేరు మార్చేసి అదే ఫీచర్ని తీసుకొచ్చి ప్రైస్ ఎక్కువ పెట్టేస్తే జనాలు తీసుకుంటారా అని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నారు. బట్ నథింగ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ప్రీమేడ్గా ఉన్న డిస్ప్లేని తీసుకొచ్చి బ్యాక్ సైడ్ పెట్టి దాన్ని ప్రోగ్రామింగ్ చేయడం చాలా ఈజీ. బట్ మీరు ఒక 489 స్మాల్ మైక్రో ఎల్ఈడీస్ని తీసుకొచ్చి ఒక స్మాల్ డిస్ప్లేలో పెట్టి దాన్ని మీరు ప్రోగ్రామ్ చేసి అప్పుడు మీరు అవుట్పుట్ని తీసుకురావడం చాలా కష్టమని చెప్తున్నారు. నాకు ఇది వ్యాలిడ్ పాయింట్గానే అనిపించింది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి డిజైన్. జనరల్గా మనం నథింగ్ మొబైల్స్ అండ్ అట్లానే నథింగ్ ప్రోడక్ట్స్ అనేవి వాటి యొక్క డిఫరెంట్ డిజైన్స్ యొక్క పెట్టింది పేరు అనమాట. సో ఇప్పటివరకు లాంచ్ అయిన ప్రోడక్ట్స్ అన్ని చూడొచ్చు, డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి. ఈ మొబైల్ కూడా అట్లానే. ఈ మొబైల్ మనకి బ్యాక్ వచ్చేసి కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ గ్లాస్ యూస్ చేశారు, ఫ్రంట్ వెక్టర్స్ గ్లాస్ 7A యూస్ చేశారు. చుట్టూ ఫ్రేమ్స్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. యూజర్స్ ఆర్గ్యూ చేసే విషయం ఏంటంటే కెమెరా అలైన్మెంట్ అనేది బ్యాక్ సైడ్ అనేది చాలా చండాలంగా ఉంది, అస్సలు నచ్చలేదు. మొబైల్ అనేది ఓబిలిటీ ఉంటుంది అండ్ అట్లా మనం ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టేటప్పుడు ఓబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. బట్ నథింగ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు చూడడం తప్పుగా చూస్తున్నారు. కెమెరా అలైన్మెంట్ అనేది ఈ మొబైల్లో పర్ఫెక్ట్గానే ఉంటుంది. మీరు చూడడం ఎలా చూడాలంటే కెమెరాస్ అనేవి కలిపి కాకుండా సెపరేట్గా చూడండి అని చెప్తున్నారు. లైక్ ఒక వీడియోలో నథింగ్ ఫౌండర్ అని కార్లపై కూడా అదే చెప్పాడు. మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మ్యాట్రిక్స్ అండ్ అట్లానే టెలిఫోటో లెన్స్ ఈ రెండు ఒకే రెక్టాంగిల్ అలైన్ అయి ఉంటాయి. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే మెయిన్ సెన్సార్ అండ్ అట్లానే అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఈ రెండు ఒకే రెక్టాంగిల్ అలైన్ అయి ఉంటాయి అనమాట. సో ఇట్లా మనం చూసుకున్నట్లయితే వాటి యొక్క అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్గానే ఉంటుంది. అండ్ అట్లనే మనం ఏదైనా సర్ఫేస్ మీద పెట్టేటప్పుడు ఓబిలిటీ ఇష్యూ అయితే ఏమి ఉండదు. అండ్ అట్లనే హ్యాండ్లో యూస్ చేసేటప్పుడు కూడా ఇష్యూ అయితే ఏమి ఉండదు. అండ్ అట్లనే నథింగ్ ఫౌండర్ కార్లపై ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే చేశాడు. అదేంటంటే ఇఫ్ యూ లైక్ ద డిజైన్ జస్ట్ లైక్ ఇట్, ఇఫ్ యూ డోంట్ జస్ట్ మూవ్ ఆన్ బట్ డోంట్ ఆర్గ్యూ అని చెప్పి. అంతే, అతను చెప్పింది కరెక్టే. ఎందుకంటే మొబైల్ మార్కెట్లో పర్టికులర్ ప్రీమేడ్ టెంప్లెట్ అయితే ఏం లేదు. కెమెరా డిజైన్స్ ఎట్లానే ఉండాలి, మొబైల్ డిజైన్ ఎట్లానే ఉండాలి అని చెప్పి. లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం క్రికెట్ బ్యాట్ తీసుకున్నాం అనుకోండి, దాని వెయిట్ ఇంత నుంచి ఇంతే ఉండాలి, దాని ప్రొఫైల్ ఎట్లానే ఉండాలనుకుంది. బట్ మొబైల్ మార్కెట్లో అటువంటి విషయం ఏం లేదు కాబట్టి ఎవరికి నచ్చిన డిజైన్ వాళ్ళు తీసుకొస్తారు. సో నథింగ్ వాళ్ళు కూడా చేసింది అదే. సో దీనిలో మనం ఆర్గ్యూ చేసి బ్రాండ్ వాల్యూ అనేది తగ్గిపోద్ది అనుకుంటే మన మూర్ఖత్వం అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి సాఫ్ట్వేర్. నథింగ్ బ్రాండ్లో ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది సాఫ్ట్వేర్ మాత్రమే. వీళ్ళు ఆండ్రాయిడ్ మొబైల్స్లో స్టాక్ ఆండ్రాయిడ్ తీసుకొచ్చి బ్లోట్వేర్ ఫ్రీ, యాడ్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ అట్లనే ఈ మొబైల్లో కూడా వీరు అవుట్ ఆఫ్ ది బాక్స్
బాక్స్ ఆండ్రాయిడ్ 15 అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే 7 years పాటు ప్యాచ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాం, 5 years పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా పీపుల్ ఏం చెప్తున్నారంటే ఈ 80K బడ్జెట్ లో 90K బడ్జెట్ లో సామ్సంగ్ అండ్ అట్లానే యాపిల్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఎక్కువ సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇప్పుడు సామ్సంగ్ తీసుకుంటే 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 years ప్యాచ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు అట్లా చేయొచ్చు కదా అని అడుగుతుంటే నథింగ్ బ్రాండ్ ఏం చెప్తుందంటే అదే ప్రైస్ రేంజ్ లో సామ్సంగ్ మొబైల్స్ అండ్ అట్లనే యాపిల్ మొబైల్స్ వాళ్ళు ఆఫర్ చేసే బ్యాటరీస్ చూసుకున్నట్లయితే మనకి 4900 mAh 4500 mAh ఉంటుంది. మేము ఇదే ప్రైస్ రేంజ్ లో మీకు 5500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కదా, సో ఇయే మీరు ఆ బ్రాండ్స్ ఎందుకు అడగరు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అండ్ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఇండియాలో మాత్రమే ఈ మొబైల్ యొక్క బ్యాటరీ యొక్క కెపాసిటీ వచ్చేసి 5500 mAh, అవుట్ సైడ్ ఇండియా వచ్చేసి అన్ని కంట్రీస్ లో మనకి 5100 mAh మాత్రమే. సో నథింగ్ బ్రాండ్ ఏం చెప్తుందంటే మనకి మెజర్మెంట్స్ అనేవి ఎటువంటి చేంజ్ ఉండదు, డిజైన్ లో కూడా ఎటువంటి చేంజ్ ఉండదు, బట్ బ్యాటరీని వీళ్ళు కొన్ని సాఫ్ట్వేర్ రిస్ట్రిక్షన్స్ యూస్ చేసి బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే ఇంక్రీజ్ చేశామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ప్రాసెసర్. ఎక్కువగా ఆర్గ్యుమెంట్ జరిగే విషయం ఏదైనా ఉందంటే ఇది ప్రాసెసర్ విషయంలోనే. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అదే ప్రైస్ రేంజ్ లో మనకి ఎలైట్ ప్రాసెసర్ యూస్ చేయొచ్చు ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో, బట్ వీళ్ళైతే యూస్ చేయలేదు. అండ్ ఎక్కువ మంది ఆర్గ్యూ చేసేది ఏంటంటే 40K బడ్జెట్ లో రీసెంట్ గా లాంచ్ అయిన పోకో F7 అండ్ అట్లానే IQ13 మొబైల్స్ లో 8 ఎలైట్ ప్రాసెసర్ యూస్ చేశారు కదా, మీరు 80K బడ్జెట్ పెట్టి ఎందుకు యూస్ చేయలేదని చెప్పి అడుగుతున్నారు అనమాట బ్రాండ్ ని. దానికి నథింగ్ చెప్పేది ఏంటంటే meant for the spec warriors. We're always about creating a really great user experience with a unique take on our design and software. ఆ సెట్ ఆఫ్ పీపుల్ యూజేజ్ బట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రాసెసర్ అనేది బెటర్గానే పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. బట్ పీపుల్ అనేవాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అండ్ ఈ మొబైల్లో ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే కెమెరాస్. అన్ని కెమెరాస్ మనకి 50 MP అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నథింగ్ వాళ్ళు ముందు నుంచి యాక్సెప్ట్ చేస్తున్న విషయం ఏంటంటే కెమెరాస్ విషయంలో వీళ్ళు ఇంకా అప్గ్రేడ్ అవ్వాలని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు అనమాట. అలానే ఈ మొబైల్లో కూడా మనకి కెమెరాస్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే డే లైట్లో బాగానే ఉంటుంది, బట్ లో లైట్ విషయానికి వస్తే కెమెరాస్ పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఈ ఫీచర్స్ని బట్టి వీళ్ళైతే ఇంత ప్రైస్ పెట్టామని చెప్తున్నారు. అండ్ వీళ్ళంత ప్రైస్ పెట్టడానికి గల జస్టిఫికేషన్ కూడా నథింగ్ అనేది ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఇచ్చింది. అదేంటంటే ప్రెజెంట్ మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్న బ్రాండ్స్కి కొన్ని కాంపోనెంట్స్ అనేవి తక్కువ రేటుకి దొరుకుతాయంట, బట్ మార్కెట్లో న్యూగా వచ్చిన బ్రాండ్కి ఆ కాంపోనెంట్స్ అనేవి అదే తక్కువ రేటుకి దొరకవని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. We do have the highest costs for our components compared to everybody else. Like we are the smallest brand at scale in this industry, meaning that for the same amount of budget, we don't get the same amount of components as everybody else. మొబైల్ ఉంది కదా ఫోన్ 3, ఈ మొబైల్ యూస్ చేసిన కాంపోనెంట్స్కి వీళ్ళ యొక్క కాస్ట్ అనేది ఎక్కువైందని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే మనకి ఫ్లాగ్షిప్స్ అనగానే గుర్తొచ్చేవి రెండు బ్రాండ్స్ అనమాట, ఒకటి శాంసంగ్ అండ్ అట్లానే యాపిల్. సో ఆ బ్రాండ్స్ కాకుండా ఇంకేదైనా ఒక కొత్త బ్రాండ్ కోసం పీపుల్ అనే వాళ్ళు చూస్తున్నట్లయితే ఆ నేరో మార్కెట్ని మీకు గెయిన్ చేసుకోవడానికి అయితే ఈ నథింగ్ ఫోన్ 3 తీసుకొచ్చామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో అది నథింగ్ వాళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్. ఒకవేళ మీరు శాంసంగ్ అట్లానే యాపిల్ కాకుండా ఒక కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రైస్ రేంజ్లో మీరు నథింగ్ ఫోన్ 3 అయితే కన్సిడర్ చేయొచ్చు. డిజైన్ సపరేట్గా ఉంటుంది, కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇది నథింగ్ వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్. సో ఈ జస్టిఫికేషన్ అనేది మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకో బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నథింగ్. అదేంటంటే నథింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ పర్టికులర్ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆల్వేస్ లైక్స్ వాట్ యూఆర్ డూయింగ్ అని చెప్పి. సో ఈ స్టేట్మెంట్ కూడా బోల్డ్ స్టేట్మెంటే. సో అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ కోసం మేము బ్రాండ్ అయితే తీసుకొచ్చాం. అండ్ అట్లానే చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో, అవి రకరకాల ఫోన్స్ తీసుకొస్తాయి, బట్ అవి అందరు పీపుల్ కోసం తీసుకునేటట్లయితే మేము మాత్రం అట్లా తీసుకురామని చెప్తున్నారు అనమాట. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ మీకు ఎట్లా అనిపించినాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చిందో లేదో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్న ఏదన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.